మొదటి భాగం విడుదలైన తర్వాత ఈ సినిమాలో వచ్చిన లాభాలతో పాటు రెండో భాగం జరుపుకున్న బిజినెస్లో 40% వాటాను మహేష్ బాబు, రాజమౌళి తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కోసం ఈయన ముందుగా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం. ఇండియానా జోన్స్ తరహా సినిమా అని విజేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో లీక్స్ ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఊహాగానాలు తప్ప రాజమౌళి కానీ ఆయన టీం తరపు నుంచి కానీ ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు లేదు. ఇదంతా కేవలం రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీ అని భావించవచ్చు. ఎప్పుడో ఆయనకు పెట్టాలనిపించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి వివరాలు వెల్లడిస్తారు. సంక్రాంతికి ఈ సినిమా అప్డేట్ ఉంటుందని తెలుస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి సినిమా వివరాలు రాజమౌళి ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. RRR తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి మళ్ళీ తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. టాలీవుడ్ సూపర్ స్టార్తో కొత్త మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం SSMB 29గా పిలుస్తున్న ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇటీవల హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న SSMB 29 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేవలం యూనిట్ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ మూవీ విషయంలో మహేష్ తన సెంటిమెంట్ని బ్రేక్ చేశాడని చెప్పొచ్చు. జనరల్గా మహేష్ తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కాడు. అలా హాజరు కాకపోవడాన్ని మహేష్ చాలా కాలం నుంచి ఒక సెంటిమెంట్గా పెట్టుకున్నాడనే మాటలు ఫిలిం సర్కిల్స్లో వినబడుతుంటాయి. మహేష్ తరపున నమ్రత హాజరయ్యి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కానీ ఈసారి మహేష్ తన సెంటిమెంట్ని పక్కన పెట్టి SSMB 29 పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. దీంతో జక్కన్న కోసం మహేష్ తన సెంటిమెంట్ని మార్చుకున్నాడని అంటున్నారు. ఇక ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతవరకు తెరకెక్కని ఒక సరికొత్త కాన్సెప్ట్తో సరికొత్త విజువల్స్తో తెరకెక్కబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్లో వినపడుతున్నాయి. చిత్ర రచయిత విజేంద్ర ప్రసాద్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతుందని చెప్పిన విషయం తెలిసిందే. పైగా RRRతో రాజమౌళి ఆస్కార్ అందుకొని హాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన వైపు చూసేలా చేసుకున్నాడు. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన నటులే కాకుండా ప్రపంచ నటులు కూడా SSMB 29లో నటించబోతున్నారనే టాక్ వినబడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.